అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది గదా! యెస్. ఇట్స్ మై బర్త్‌డే. యాక్చువల్లీ నేను మా ఊర్లో, మా ఇంట్లో ఉండే విత్ నో ప్లాన్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకున్నా. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నా ఫ్రెండ్ హైదరాబాద్ నుండి వచ్చి నన్ను సర్ప్రైజ్ అయితే చేసింది. తను ఒక లొకేషన్ పంపింది. ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. తర్వాత నేను అక్కడికెళ్ళి తనని పిక్ చేసుకొని వి వెంట్ టు ఎ మూవీ. అక్కడ షీ సెలబ్రేటెడ్ మై బర్త్‌డే. ఐ వాస్ రియల్లీ హ్యాపీ ఇట్లా వచ్చి సెలబ్రేట్ చేసినందుకు. దెన్ అక్కడి నుంచి మా ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. అక్కడ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే సో మెమరబుల్. ఇట్లాంటి లిటిల్ థింగ్స్ నాకైతే హ్యాపీనెస్ ఇస్తది. చిన్న చిన్న విషయాలలోనే హ్యాపీనెస్ వెతుక్కోవాలి అంటారు కదా! అది ఇదేనేమో. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి నా ఫ్రెండ్కి పొలాలు, ఊరు అంతా చూపిద్దాం అనుకున్నా. బికాస్ సిటీలో ఉండి ఊరులో ఎలా ఉంటుంది అనేది తనకి అసలు ఐడియా లేదు. సో ఐ వాంట్ టు షో హర్ ఎవ్రీథింగ్. నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చింది అని. ఎక్కడున్నదేంటి నువ్వు ఎట్లొచ్చినావు అసలు రావడం ఏంటి టోటల్ ఏం షాక్ సర్ప్రైజ్ నాకు మూమెంట్ అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఇట్లా ఉండిపోయిన ఒక 10 సెకండ్స్ లిటరల్లీ చెప్తున్నా అట్లనే ఆగిపోయి చూసినా నేను దాన్ని వీడియో కాల్లో తర్వాత ఎక్కడున్నావు ఏంటి అని డీటెయిల్స్ అనుకొని ఇంకా 1.5 అవర్లో ఇంట్లో ఉంటున్నా అని చెప్పినాక 1.5 అవర్ ఎట్లా టైం పాస్ అవుతుంది ఎట్లా టైం అయిపోతుంది అని లిటరల్లీ వెయిట్ చేసిన టైం చేస్తున్నా రెడీ అయ్యి కూర్చున్నా నేను చెప్పినట్టు 5 మినిట్స్ పిక్ చేసుకుందాము అని అదేమో ఇంకా రావట్లేదు నేనేమో కాల్ చేస్తున్నా ఇంకా అసలే ఇక్కడ ఉన్నావు అనేసి తర్వాత ఓకే దగ్గరకు వచ్చినా అంటే నేను బండి తీసుకొని మళ్ళీ సిరిసిల్ల ఉంటుంది అక్కడికి వెళ్ళి పికప్ చేసుకున్నా. అదంతా పొలాలు చూసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి ఉండే. షీ వాజ్ లిటరల్లీ సో హ్యాపీ. సరే ఒక రీల్ అయితే చేద్దాము అనేసి ట్రై చేస్తున్నాం. మైండ్ ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. మధ్యలో స్టెప్స్ మర్చిపోతున్నాం. మళ్ళీ కాదు అది అని అనుకుంటున్నాం. ఎంతైనా ఫ్రెండ్తో చేయడం వేరు, నార్మల్గా సింగిల్గా చేయడం వేరు. డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. నేనైతే నా ఫ్రెండ్తో చేయడం అయితే చాలా ఎంజాయ్ చేస్తుండే. ఐ థింక్ మీరు ఇప్పటికే గెస్ చేసి ఉంటారు సాంగ్. డూ కమెంట్ ద సాంగ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ లెట్ మీ నో. లిటరలీ షీ ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. అంటే ఊర్లో పెంకుటిల్లులు ఉంటాయి కదా, సిటీస్లో అంటే ఉండవు ఇప్పుడు. సో ఆ పెంకుటిల్లులు, పొలాలు అవన్నీ చూసి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. నాకు కూడా తను హ్యాపీగా ఉంది అని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తనకి వేప పుల్లతో బ్రష్ చేసుకోవాలని ఉండే ఊరికి వచ్చినాక. తనకి ఎప్పటి నుంచో విషయం అంట. దెన్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అమ్మ సేమియా ఉప్మా చేస్తుండే. అన్ఫార్చునేట్లీ తనకు కూడా ఆ బ్రేక్ఫాస్ట్ అంటే ఫేవరెట్ అంట. అండ్ వీ హ్యాడ్ స్మాల్ లిటిల్ టాక్స్. అమ్మ అయితే పులిహోర అండ్ నాటుకోడి కూర చేస్తుండే. ఐ లవ్ ద కాంబినేషన్ ఆఫ్ పులిహోర అండ్ చికెన్ కర్రీ. ఎవరైనా ట్రై చేయకపోయింటే ప్లీజ్ టు ట్రై వన్స్. ఇలా చాలామందికి వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు కదా. సో డూ కమెంట్ యువర్ స్టోరీస్ టు. అంటిల్ దెన్ బాయ్.